ఎమ్మెల్సీ కవిత కామెంట్లపై కేసీఆర్ సీరియస్ గా ఉన్నారని తెలుస్తుంది. ఆమెకు షోకాజ్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. తర్వాత పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేసే ఆలోచనలో గులాబీ పార్టీ పెద్దలు ఉన్నారని చెప్తున్నారు. తనకు లేఖ రాయడంపైనే కేసీఆర్ అసహనంతో ఉంటున్నారంటున్నారు. ఇక పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాలను బహిర్గతంగా మాట్లాడొద్దని సూచించిన కవిత మళ్లీ కామెంట్లు చేయడంపై కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నారని టాక్. విదేశీ పర్యటనలో ఉన్న కేటీఆర్ తాజా పరిస్థితులపై పార్టీ నేతలతో ఆరా తీశారని తెలుస్తోంది. ఎమ్మెల్సీ కవిత కామెంట్లపై కేసీఆర్ సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. ఎమ్మెల్సీ కవితకు షోకాజ్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఆఫ్టర్నూన్ సందీప్. మొత్తంగా ఎమ్మెల్సీ కవిత చేసినటువంటి ఆఫ్ ద రికార్డ్ గా చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు బీఆర్ఎస్ లో ప్రకంపనలు రేపుతున్నాయి. సో దీనిపైన కవిత కామెంట్స్ పైన బీఆర్ఎస్ అధిష్టానం కూడా చాలా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో పూర్తి స్థాయిలో ఇప్పటికే కేసీఆర్ సంబంధించి కేసీఆర్ అదే విధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇద్దరు కూడా కవిత చేసిన కామెంట్స్ పై పూర్తి సమాచారం తెప్పించినట్టుగా తెలుస్తా ఉంది. తమకున్న ఆ సమాచారం సేకరించినట్టుగా తెలుస్తా ఉంది. సో కవిత కావలసుకొని బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ పార్టీని ఇబ్బంది పట్టే ఆ చర్యలకు పాల్పడుతుందని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే పార్టీకి నష్టం జరిగేలా పార్టీలో ఉంటూ ఎమ్మెల్సీగా ఉంటూ బీఆర్ఎస్ కు నష్టం జరిగేలా అదే సందర్భంలో ఏదైతే అంటే ప్రత్యర్థులకు కాంగ్రెస్ బీజేపీకి ఒక అవకాశం ఇచ్చేలా కవిత తీరు ఉంది, కవిత చేసిన మాట్లాడిన తీరు ఉందని చెప్పేసి చాలా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి కేసీఆర్ ఆ కవిత కామెంట్ సంబంధించి పూర్తి సమాచారం తెప్పించుకున్నారు. సో దీనిపైన ఇప్పటికే కవిత విషయంలో కాస్త గుర్రుగా ఉన్నటువంటి కేసీఆర్ నెక్స్ట్ ఈ రోజు చేసిన కామెంట్స్ ఇక ఏదైనా ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందే. ఖచ్చితంగా పార్టీ లైన్ దాటింది కాబట్టి పార్టీ పరిధి దాటి కవిత తీరు ఉంది కాబట్టి ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందనే అంశం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. మొదటగా షోకాజ్ నోటీసులు ఇచ్చి కవిత వివరణ కోరుతారా, లేకుంటే నిజంగానే ఎందుకంటే వారం 10 రోజులుగా పార్టీలో ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా పార్టీకి సంబంధించి లేకుండా సొంత ఎజెండా పెట్టుకొని నడుస్తుంది కాబట్టి షోకాజ్ నోటీసులు లేకుండానే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలా అనే విషయం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఇప్పటికే బీఆర్ఎస్ అధినాయకత్వం కూడా ఒక స్పష్టమైన ఒక విధానంతో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో కవిత వేరే కుంపటి అంటే ప్రత్యేక సొంత కుంపటి పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, పార్టీ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే గత నెల రోజులుగా ఆమె తీరు చూస్తూ ఉంటే ఇవి అన్నిటికీ సందేహాలు ఇస్తున్నా, అనుమానాలు ఇస్తున్నా. ఈ రోజు చేసిన వ్యాఖ్యలు కూడా దానికి బలాన్ని ఇస్తున్నాయని చెప్పేసి బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తూ ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ జెండా లేకుండా మన అమెరికా నుంచి వచ్చిన తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కవిత మాట్లాడిన తీరు, అదే సందర్భంలో అక్కడ ఎవరు కూడా బీఆర్ఎస్ నేతలు కావచ్చు బీఆర్ఎస్ సంబంధించినటువంటి జెండాలు లేకపోవడంతో బీఆర్ఎస్ అధిష్టానం అప్పుడే అప్రమత్తమైనట్టుగా తెలుస్తా ఉంది. సో ఖచ్చితంగా కవిత వేరే ఒక సొంత ఎజెండాతో వెళ్ళాలనే ఆలోచన ఉంది, బీఆర్ఎస్ లో ఉండడానికి ఇష్టపడటం లేదు అనే ఒక ఆలోచనకు వచ్చినట్టుగా తెలుస్తుంది. సో అప్పటి నుంచే కవిత కామెంట్స్ పైన బీఆర్ఎస్ నేత కేసీఆర్ కూడా పార్టీ నేతలకు స్పష్టమైన ఒక ఆదేశాలు జారీ చేశారు. ఎవరు కూడా మాట్లాడొద్దు. సో కవితను ఉద్దేశించి ఏ వ్యాఖ్యలు చేసినా కవితకు అనుకూలంగా మాట్లాడి అదే సందర్భంలో బీజేపీ కాంగ్రెస్ కు రాజకీయంగా లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో మీడియా ముఖంగా కవితకు సంబంధించిన అంశంలో మాట్లాడద్దు అని చెప్పేసి ఒక పూర్తి స్థాయిలో స్ట్రిక్ట్ గా ఒక ఆదేశాలు జారీ చేశారు కేసీఆర్. సో అది అయిపోయింది. కవిత కూడా అదే సందర్భంలో బీఆర్ఎస్ నుంచి ఎలాంటి యాక్షన్ ఉంటుంది, ఆ యాక్షన్ తగ్గట్టుగానే తన రియాక్షన్ ఉండబోతుందని చెప్పేసి వెయిట్ చేసింది. సో మరోవైపు బీఆర్ఎస్ మాత్రం కవిత విషయంలో ఆచి చూసి వెయిట్ చూసే దూరంలో వ్యవహరించింది. మొత్తంగా కూడా ఒకవైపు కేటీఆర్ రజతోత్సవ వేడుకలు అంటే బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి విదేశాలకు వెళ్లడము, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండడము, అదే సందర్భంలో కవితకు సంబంధించి మాత్రం కవిత ఒత్తిడి విషయంలో కవితను పిలుచుకొని మాట్లాడడానికి కేసీఆర్ ఇష్టపడలేదని చెప్పేసి బీఆర్ఎస్ వర్గాలు మాట్లాడుతున్నాయి. ఈ నేపథ్యంలో కవిత ఇక తనకు సంబంధించి పార్టీ నుంచి చాలా క్లారిటీగా ఉన్నారు, అక్కడ నుంచి ఎలాంటి పిలుపు రావడం లేదు. సో ఇక సొంతగా తన ప్రయత్నం తను చేసుకునే ఆలోచనలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కవిత చాలా సీరియస్ కామెంట్ చేశారు. సో పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో బీజేపీ బీఆర్ఎస్ బంధం గురించి ఒకటి, అదే విధంగా కేటీఆర్ కు నాయకత్వం చేసే సత్తా లేదని ఒకటి, అదే సందర్భంలో పార్టీలో కోవట్లు ఉన్నారు, పార్టీకి సంబంధించి మొత్తంగా కూడా
పూర్తి స్థాయిలో దెబ్బతినడానికి కేసీఆర్ కలవకపోవడానికి కారణము కొంతమంది వ్యక్తులు అన్నట్టుగా కామెంట్ చేశారు. సో ఇవంతా కూడా పార్టీలో ఒక అలజడం లేపుతున్నాయి. సో ఇలాగే వదిలేస్తే కవితకు రేపు బహిరంగంగా ప్రెస్ మీట్ కి వచ్చి ఏదైనా మాట్లాడితే ఇంకా నష్టం జరుగుతా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు సాయంత్రమా రేపా ఒకవైపు ఇప్పటికే కేటీఆర్ కూడా కవిత కామెంట్స్ పై ఆరాధిస్తారు కాబట్టి ఈ రోజు ఈ ఒక 2 రోజుల్లో ఈ రోజు లేదా రేపు మొత్తంగా కూడా శోకాస నోటీసులు జారీ చేయడమా ఇక్కడ కవిత వివరణ కొద్ది తర్వాత లేకుంటే డైరెక్ట్ గానే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు. ఎందుకంటే పార్టీ విధానానికి సంబంధించి పార్టీకి సంబంధించినటువంటి ప్రజాస్వామ్యంలో ప్రతి పార్టీకి ఒక ఎజెండా ఉంటుంది. దానికి సంబంధించినటువంటి పార్టీ విధి విధానాలు ఉంటాయి. సో నేతలకు సంబంధించి క్రమశిక్షణ చర్యలు ఎలా ఉండబోతాయి, పార్టీ నియమావళి ప్రకారం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. దాంట్లో భాగంగా మొదట షోకాజ్ నోటీసులు, ఆ షోకాజ్ నోటీసుల తర్వాత కవిత ఎలాంటి వివరిస్తుంది, వివరణపై సంతృప్తిగా లేకపోతే మాత్రం ఖచ్చితంగా పార్టీ నుంచి బహిష్కరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఒక రకంగా కవిత కూడా ఇదే కోరుకుంటుందా అని చెప్పేసి ఆ పార్టీలో బీఆర్ఎస్ చర్చ జరుగుతుంది. ఎందుకంటే తనకు తానుగా బయటకు పోకుండా బీఆర్ఎస్ ఒక కవితలో బయటకు పంపితే కొంత రాజకీయంగా మైలేజ్ వస్తుంది. సో ఇన్ని రోజులు నేను చేసిన పోరాటం అంతా వృధా అయిపోయింది. సో పార్టీలో ఒక మొదటి వారికి ఉన్నటువంటి ప్రాధాన్యత లేదు. ఇవన్నీ చూసుకొని ఒక రకంగా తన పార్టీ ఎజెండాకు ఇవన్నీ సెట్ చేసుకున్న అంశాలుగా ఉంటాయని కవిత కూడా భావిస్తూ ఉంది. సో వారం రోజుల్లో సైలెన్స్ గా ఉన్నటువంటి కవిత ఈ రోజు మాట్లాడడానికి కూడా కారణము ఆఫ్రికాగా మీనతో మాట్లాడడానికి కారణం కూడా అదే అని తెలుస్తోంది. ఎందుకంటే జూన్ 2వ తేదీన తను అనుకున్న దానికి ఒక డెడ్ లైన్ పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. జూన్ 2వ తేదీన ఒక సంచలన ప్రకటన కావచ్చు, పార్టీ పేరుతానో లేకుంటే ఒక ప్రత్యేకంగా జాగృతి పేరుతో ఒక ఎజెండా సెట్ చేసుకొని ముందుకు వెళ్ళాలనుకుంటుందా అనేది జూన్ 2వ తేదీన ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని ఒక ఆలోచనలో కవిత ఉన్నట్టు తెలుస్తోంది. ఆ లోపే బీఆర్ఎస్ సంబంధించి పూర్తి స్థాయిలో తెగతెంపులు చేసుకోవడమా లేకుంటే బీఆర్ఎస్ నుంచే తనే అంటే పార్టీయే బహిష్కరించే విధంగా చేసుకోవడమా ఈ మొత్తంగా కూడా ఎప్పుడు నచ్చే రకంగా తెలుస్తా ఉంది. ఈ 2-3 రోజుల్లో బీఆర్ఎస్ తరఫు నుంచి కవిత విషయంలో ఇలాంటి చర్యలు తీసుకుంటారు అనే దానిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అదే సందర్భంలో కవిత కూడా మరోవైపు తన ఏర్పాట్లో తాను ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే మనం నిన్న 2 రోజులుగా ఆఫ్ ద రికార్డ్ గా రాధాకృష్ణ అంటే ముఖ్యంగా కవితని సస్పెండ్ చేస్తే ఆమెతో ఎవరైనా లీడర్లు వెళ్ళే అవకాశం ఉందా? ఖచ్చితంగా మనం నిన్న మొన్న కొంత జాగృతికి సంబంధించినటువంటి నేతలతో ఆఫ్ ద రికార్డ్ గా కావచ్చు మాట్లాడిన సందర్భంలో వాళ్ళు చాలా సంచలన విషయాలు చెప్తా ఉన్నారు. మేము కవిత గారు ఏ నిర్ణయం తీసుకున్నా మేము సిద్ధమే, కవిత గారు ఎలాంటి రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మేము సిద్ధమే అని చెప్పేసి ఇప్పటికే ప్రకటించారు. ఒకవేళ ఒక అడుగు ముందుకు వేసి కాంగ్రెస్ వెళ్ళిన సమ్మతమే, బీజేపీకి వెళ్ళిన సమ్మతమే, లేకపోతే సొంత పార్టీ పెట్టినా సరే కవిత గారు తీసుకునే నిర్ణయానికి మేము ఖచ్చితంగా కంకణబద్దులై ఉంటాం, ఆమెతోనే ప్లాన్ ఇస్తాము, ఆమెతోనే మా రాజకీయ భవిష్యత్తు అని చెప్పేసి కుండబద్దలు కొట్టారు. సో కొంతమంది బీఆర్ఎస్ లో కవితకు సన్నిహితంగా ఉన్నటువంటి కొంతమంది నేతలు కూడా ఇదే రకంగా ద్వితీయ శ్రేణి కావచ్చు, మొదటి పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కావచ్చు, ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఉద్యమ కాలంలో యాక్టివ్ గా పనిచేసినటువంటి యూత్ వింగ్ సంబంధించినటువంటి నేతలు కూడా కవితతో కవిత మాటలతో ఏకీభవిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. కవిత కొంత మద్దతు ప్రకటించే విషయం తెలుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో కవితకు సంబంధించి కవిత ఒకవేళ సొంత ఎజెండాతో సొంత పార్టీ పెట్టుకుని బయటకు వెళితే బీఆర్ఎస్ నుంచి ఎవరు వస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతా ఉంది. కొంత బీఆర్ఎస్ లో ఇప్పుడు మొత్తంగా కూడా మొన్నటి వరకు కూడా కేసీఆర్ వర్గము, కేటీఆర్ వర్గము, హరీష్ రావు వర్గము, కవిత వర్గము ఇలా రకరకాలుగా ఆ ప్రచారం జరుగుతుండేది. కానీ అల్టిమేట్ గా కేసీఆర్ తీసుకున్న నిర్ణయమే ఈ 4 కీలక నేతలు ఏదైనా ఫాలో అయ్యేవాళ్ళు. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ముందంటే పరిస్థితులు మారిపోయాయి. రజతోత్సవ సభ తర్వాత కేసీఆర్ ఇక పార్టీని లీడ్ చేయబోతున్నారు అని చెప్పేసి కేసీఆర్ స్పష్టం చేయాలి. ఆ తర్వాత తద్వారా పరిణామాలు కూడా కొంత ఆసక్తికరమవుతున్నాయి. ఎందుకంటే అంతవరకు మనం చూసాము హరీష్ రావుతో కొంతమంది పాత మొదటి నుంచి ఉద్యమం నుంచి ఉన్నటువంటి వారు కొంత సీనియర్ నాయకులు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, కొంత సన్నిహితంగా ఉండేవారు. అలాంటి నేతలు కూడా ఇటీవల కాలంలో కేటీఆర్ తో వరుసగా అంటే కేటీఆర్ తో కలిసి సాన్నిహిత్యంగా ఉండడం కూడా ఒక రకమైన చర్చనీయాంశం సాధిస్తూ ఉంది. సో ఇక మొత్తంగా కూడా పార్టీలో కవిత అనేకటువంటి ప్రశ్నలు లేవనెత్తింది. సో ఈ నేపథ్యంలో పార్టీలో బీఆర్ఎస్ లో కూడా కొంత రాజకీయంగా కావచ్చు ఇబ్బంది పడ్డవారు. అదే సందర్భంలో పదవులు రావు భవిష్యత్తులో, లేకుంటే ఒకవేళ కవిత పార్టీకి వెళ్తే మేము ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేసే అవకాశం ఉంటుంది, మేము కూడా రాజకీయ భవిష్యత్తు కావచ్చు ఉన్నతంగా తీర్చిదిద్దుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి భావించే నేతలు ఎవరైతే బీఆర్ఎస్ లో ఉండి అవకాశాలు రాని వారి నేతలంతా కూడా కవిత వైపు వెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో మొత్తంగా కూడా కవిత ఒక హిడెన్ ఎజెండా
ప్లాన్ సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కొంతమంది నేతలతో ఇప్పటికే సంప్రదింపులు జరిపింది. అదే సందర్భంలో మరోవైపు సామాజిక తెలంగాణ అంశాన్ని ఆమె కావలసుకుని అంటే సామాజిక అంశాన్ని తెరవేకి తీసుకొచ్చిందంటేనే భవిష్యత్తులో ఒక పార్టీ పెట్టాలని ఒక ఆలోచన ఉంది కాబట్టి ఇటీవల కాలంలో సామాజిక తెలంగాణ కావచ్చు, అదే సందర్భంలో బీసీలకు 42% రిజర్వేషన్ అంశం కావచ్చు, ఇవన్నీ తెరపైకి తీసుకురావడం, అంబేద్కర్ విగ్రహం, పూలే విగ్రహము, ఇవన్నీ చర్చనీయాంశం అవుతున్నాయి. సో ఇదంతా కూడా ఒక ప్రణాళికబద్ధంగానే కవిత ఆ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తామని తెలుసుకోవచ్చు. ఇప్పటికే ఆమె ఇవన్నీ చేస్తుంది కాబట్టి ఈ ఎజెండా ఎత్తుకుంది కాబట్టి ఆ ఎజెండాకు తగ్గట్టుగానే కొంతమంది నేతలతో సంప్రదింపులు జరిపి ఉండే అవకాశం ఉంది. సో సంప్రదింపులు పూర్తయిపోయి ఆ తర్వాత ఒకసారి కనుక పార్టీ పెట్టకుండా లేకుంటే ఏదైనా ఎజెండాతో వెళ్ళాలనుకుంటే మాత్రం ఆ అందరి నేతలను కలుపుకొని ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కనుక ఇంకా కవిత విషయంలో వేస్తే ఆచిత్ ఏదైనా ఇంకా ఏదైతే ఆమె ఆచితూచి అడుగులు వేయాలనుకుంటే అది ఇంకా ఇబ్బందికర పరిస్థితి అవుతుంది. ఇప్పటికే లేట్ అయింది అనుకుంటుంది. సో ఇలాగే మళ్ళీ వెయిట్ చేస్తే కవిత మళ్ళీ ఏదైనా కామెంట్ చేస్తే ఇంకా పార్టీకి ఇంకా మరింత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో పార్టీలో కూడా అంతర్గతంగా ఒక ఏదేంటంటే క్రమశిక్షణ తప్పే అవకాశం ఉంది. నేతలు ఎవరికి వారు ఇష్టానుసారంగా మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కట్టడి చేయాలంటే ఖచ్చితంగా కొంత సీరియస్ గా శిక్ష ఒకటి ఏదైనా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పేసి బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తూ ఉంది. మొత్తానికైతే ఈ రోజు సాయంత్రం కానీ రేపు కానీ ఈ యొక్క కేటీఆర్ ఇప్పటికీ కేటీఆర్ తో కూడా మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఈ విషయంలో నెక్స్ట్ కేటీఆర్ తీసుకునే నిర్ణయమే ఏదైనా ఫైనల్ అని తెలుస్తూ ఉంది. కేటీఆర్ అదే విషయం చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. కేటీఆర్ తన అనుచరులతో ఇదే విషయం ప్రస్తావించినట్టుగా తెలుస్తూ ఉంది. కవిత మాట్లాడిన తీరుపైన కేటీఆర్ దృష్టి తీసుకెళ్లగా ఏదైనా బీఆర్ఎస్ అధినేత తీసుకునే నిర్ణయమే ఫైనల్, ఆయనకే మనం నిర్ణయాన్ని అప్పచెద్దాము, ఆయన నిర్ణయం తీసుకునేంత వరకు మనం వేచి చూద్దాము. అండ్ మొత్తానికైతే ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీలో ఇబ్బందికరంగా మారాయి. సో ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ కూడా కవితను ఉపేక్షించరు అని నేను భావిస్తున్నట్టుగా కేటీఆర్ అన్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా కేసీఆర్ సంబంధించి ఇప్పుడు ఆ కవితకు విషయం ఎంటైర్ ఎపిసోడ్ విషయంలో ఏం జరగబోతుంది అనే అంశము కేసీఆర్ సంబంధించి కేసీఆర్ దగ్గర పెండింగ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ రోజా రేపా కవిత అంశంలో కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సందీప్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.